గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. రాముడి విగ్రహం ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే తనపైనే దాడికి దిగారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోని నియమించామని చెప్పారు. తన దృష్టికి వచ్చిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు వివరాలు వెల్లడించానని తెలిపారు. శ్రీవారి లడ్డు విషయంలోనే కాదు అనేక విషయాల్లో తప్పు చేశారంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 59.71 లక్షల కేజీల రసాయనాలతో కూడిన నెయ్యిని లడ్డు తయారీలో వినియోగించారని వివరించారు. ఈరోజు ఒక లడ్డు విషయంలోనే కాకుండా అనేక విషయాల్లో ఏం చేశారో మనం ఒకసారి ఆలోచిస్తే మనలో ఉండే ఆవేదన లేకపోతే మనం ఏం చేయాలనో బాధ్యత గుర్తొస్తుంది అధ్యక్ష. అందుకని దీంట్లో కుట్ర కోణం ఉంది. ఒక సిండికేట్గా ఏర్పడే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో చాలా వరకు ప్రూవ్ అయినాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష, నేను అందుకే మహాపాపం అన్నాను. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్ట్రేషన్ జరిగింది. కల్తీ నెయ్యి వినియోగం చూస్తే 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. అదే కాకుండా ఆర్గనైజ్డ్ నేరంతో లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. ల్యాబ్లకు కన్నుగప్పి టెండర్లు దక్కించుకొని, అంటే లీనియంట్వి లేకపోతే ఇది జరిగేది కాదు. 19-24 మధ్యకాలంలో మీరు ఒకసారి చూస్తే 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. అధికారులు, నిపుణులు, సిండికేట్ అంతా కలిసే ఇది జరిగింది. ఒకరు కలిసిపోయారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవం జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం 12 ఏళ్లకోసారి ఆలయంలోని దైవిక శక్తి పునరుద్ధరణకు కుంభాభిషేకం మహోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ఇందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కుంభాభిషేక మహోత్సవం 2026 నిర్వహణపై ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీనా నాయక్ తదితరులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురానికి అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదులు సముద్రోదకములతో కుంభాభిషేకం జరుగుతుందని వివరించారు. మహోత్సవానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులు జరుగుతాయని, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సమన్వయ శాఖల అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. దసరా మహోత్సవాలతో పాటు అనేక కార్యక్రమాలను చిన్న ఇబ్బంది కూడా లేకుండా విజయవంతంగా నిర్వహించడంలో జిల్లా అధికారులు, ఆలయ అధికారులు కృషి చేశారని, ఇదే విధంగా మున్ముందు కూడా కృషి చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవ సమయంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని, మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. టీం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రజాప్రతినిధులు, అధికారుల సమిష్టి కృషితో ఆధ్యాత్మిక మహా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి, ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం
మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 6వ తారీఖు ఉదయం 8 గంటలకి హోమం ద్వారా ప్రారంభం కాబోతుంది. కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేమందరం కూడా తలంచి ఇక్కడ ఏ విధమైన ఏర్పాట్లు చేయాలో ఆ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నాం. ఈ యొక్క క్రతువు ద్వారా మనం ఆలయ విమాన గోపురాలను సంప్రోక్షణ చేయటం, ఈ సంప్రోక్షణ వల్ల ఆలయ తేజస్సు మరింత పెంపొందించే విధంగా ఉంటుంది ఆ క్రతువు యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా ఆలయంలో ఉన్న పండితులు, వేద పండితులు, పురోహితులు అందరూ ఈ కార్యక్రమాన్ని, ఈ క్రతువుని నిర్వర్తిస్తారు. కాబట్టి ఈ క్రతువు వల్ల ఆలయం మళ్ళీ పునర్జీవం అయ్యి శక్తివంతంగా తయారయ్యే విధంగా ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా 6, 7, 8 తారీఖున నిశ్చయించారు. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఎన్టీఆర్ స్పిరిట్తోనే ఏ కార్యక్రమమైనా మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు, సిపి గారు చెప్పినట్టు, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ ఈవో గారు, ఇతర అధికారులందరూ సమన్వయంతో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ టెంపుల్ పనితీరు, అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి దీని గురించి మనకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తున్నారు. వాళ్ళ దిశానిర్దేశాల మేరకు ఈసారి కూడా వచ్చే ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులుగా పెద్దపీట మనం ఎప్పుడు అనుకుంటుంటాము అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అట్ ద సేమ్ టైం టెంపుల్లో జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఎక్కడ కంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం ఒకటే, మీరు ఎంత భక్తిభావంతో వస్తారో సో అంతే పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లో మీరు పాల్గొని ఖచ్చితంగా మీరు ఆ సంతృప్తితో అమ్మవారిని దర్శించుకొని వెనక్కి వెళ్ళొచ్చు. వస్తున్నప్పుడు మీకు కావాల్సిన సౌకర్యాల గురించి, మీకు క్యూ లైన్ అయితేనేంటి, ఇక్కడ ఉన్న పార్కింగ్ ఫెసిలిటీస్ అయితేనేంటి, లేదా పిల్లలకి అలాగే వృద్ధులకి కావాల్సిన ఫెసిలిటీ అయితేనేంటి, ఇవన్నీ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేకుండా చేస్తాము. లాస్ట్ టైం జరిగిన మన దసరా టైంలో చూసుకుంటే మనకు ఒక్క రోజుకి 2 లక్షల మందిని హ్యాండిల్ చేయగలిగాము. ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కాబట్టి ఈసారి రోజుకి 3 లక్షల మందిని కూడా హ్యాండిల్ చేయడానికి మన జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. దీంట్లో ఏమాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. దీనికి ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు కావాల్సిన అన్ని సహకారాలు అందజేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మన దిశానిర్దేశాలు వస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా కుంభాభిషేకాన్ని ఎక్కడ ఇబ్బంది జరుగుతాము. ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించుకొని తద్వారా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంతేకాదు ఫ్యూచర్లో మనకు 2028 సంవత్సరంలో మనకు పుష్కరాలు వస్తున్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఈ హోల్డింగ్ ఏరియాస్ గురించి భక్తుల్ని ఒక దగ్గర ఉంచాలంటే ఎలాగా అనేది చాలా ఆలోచిస్తున్నాం. దాని మీద చాలా బ్రెయిన్ స్టార్మింగ్ జరగాల్సిన అవసరం ఉంది. సో జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా కూర్చొని చేసి దాని మీద మనము సమీక్ష జరపాలి. కంటిన్యూస్గా ఈ రివ్యూ జరుగుతుండాలి. సెక్యూరిటీ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ ఆలయానికి భక్తులు అశేషంగా వస్తున్నారు. ఎవ్రీ సాటర్డే, సండే అయితే మినిమం 50,000 నుంచి 70,000 వరకు వస్తున్నారు. సో కొంత క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్స్, తర్వాత క్రౌడ్ డైనమిక్స్ మీద కూడా కొంత మనము దీని మీద అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కుంభాభిషేకం చాలా అద్భుతంగా జరిగేలాగా పోలీస్ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తుంది.
ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై లఘు చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి ఉపయోగించలేదని ఇప్పటికే తేలిపోయిందన్నారు. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్ధాలు చెబుతోందని, అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారని, నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచి కూడా తయారు చేయవచ్చునని నిరూపించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వాధినేత తప్పు చేశారని నేనెక్కడా చెప్పలేదని, అప్పటి టీటీడీ పాలక మండలి తన బాధ్యత నిర్వహణలో విఫలమైందని విమర్శించారు. తాము ఏ ఒక్కరిపైన ఆరోపణలు చేయలేదని, జగన్ నియమించిన బోర్డు హయాంలోనే తప్పు జరిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. నాటి టీటీడీ బోర్డు సభ్యులను మాజీ సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా దేవాలయాల మీద దాడులు జరిగిన ఇంకోటి జరిగిన ఎక్కడా కూడా మేము దోషుల్ని పట్టుకోండి అని చెప్తా వచ్చాం తప్ప ఎక్కడా కూడా మీరు చేయించారని కానీ మీరు ఉన్నారని కానీ ఎక్కడ ఎందుకంటే తక్కువ అలా కూర్చోబెట్టి ఎలా పడితే అలా మాట్లాడటానికి బాధ్యత ఉంటాం కాబట్టి అలా మాట్లాడలేము. అలాగే ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు ఎన్డీఏ సభలో చెప్పినప్పుడు మాకు కూడా ఏమనిపించిందంటే దీన్ని ఎలాగా అడ్రస్ చేయాలో నాకైతే ఇంటికి వెళ్ళాక నాకు అర్థం కాలేదు. ఇలాగ యానిమల్ ఫ్యాక్ట్ కూడా కలిసి ఇది ఎన్డీడీబీలో వచ్చింది అని, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దాంట్లో. సో ఇవన్నీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు నేను తర్వాత మార్నింగ్ నేను ట్వీట్ చేశాను అధ్యక్ష. దాని మీద ఎందుకు ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వరుసగా నన్ను ట్యాగ్ చేస్తే చాలా మెసేజ్లు వస్తూ ఉన్నాయంట. నా ఆఫీస్ నుంచి అన్ని పంపించేటప్పటికి నేను చూసాను ఏం జరిగిందంటే మీరు ఎవరు మాట్లాడరేంటి, ఇలాంటి రిపోర్ట్ ఉన్నప్పుడు కూడా మీరు ఎవరు మాట్లాడరు ఏంటంటే, అప్పుడు నా ఉద్దేశం ఏముందంటే ఇది ఈ దేవాలయాలు జరిగే ఇలాంటివన్నీ ఇవన్నీ కూర్చోబెట్టి దీనికి ఒక రక్షణ ఒక సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి కూర్చోబెట్టి చాలా న్యూట్రల్గా చాలా ఆబ్జెక్టివ్గా చేయొచ్చు ఇవి అనే ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్ష. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్ష. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్ష. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 పార్టీస్. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది అసలు ఈ నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. తిరుమలలో శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదం కల్తీ అపవిత్రంపై అసెంబ్లీ వేదికగా చర్చించాల్సి రావడం బాధాకరమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తిరుమల లడ్డీ ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై చర్చ జరిగింది. ఈ చర్చను మంత్రి ఆనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్ డైరీతో పాటు అనుబంధ డైరీలు ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు. ప్రొక్యూర్మెంట్లు విభాగం జనరల్ మేనేజర్ పి మురళీకృష్ణ ఫిర్యాదుతో లడ్డు వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు 2024 సెప్టెంబర్ 25న ఆహార కల్తీ, మోసం, కుట్ర అభియోగాలతో కేసు నమోదైందని గుర్తు చేశారు. దీనిపై ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వివరించారు. ఆ తర్వాత సిబిఐ విచారణకు ఆదేశించామని తెలిపారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదాన్ని కోట్లాది భక్తులు విశ్వాసాలకు విఘాతం కలిగించే కల్తీ నెయ్యితో అపవిత్రం చేయడంపై లఘు చర్చ ప్రారంభిస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి గారు ప్రకటన చేస్తారు. నమస్కారం అధ్యక్ష. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డు విషయంలో చర్చలో పాల్గొని ఈరోజు ఆ వివరాలన్నీ వివరించాల్సిన పరిస్థితి రావడం కూడా ఒక ఇంత బాధాకరమే అధ్యక్ష. భగవంతునికి పెట్టేటువంటి ప్రసాదం
భగవంతుని ద్వారా సమాజంలో ఉన్నటువంటి సామాన్య భక్తులకి అందేటువంటి ఈ ప్రసాదం చర్చనీయాంశం చేయడమే కాదు అధ్యక్ష, కల్తీ చేసి దాన్ని అపవిత్రతని మరి ఇవాళ తయారు చేయడం అనేటువంటిది ఈరోజు ఈ సభలో దీనికి ఒక చర్చలో పాల్గొనాల్సి రావడం కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధాకరంగానే ఉంది అధ్యక్ష. ప్రస్తుతం కేసు తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ ఆవు నెయ్యి సరఫరాకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలకు సంబంధించినది. ఈ నెయ్యి తిరుమల మరియు తిరుచానూరు ఆలయాల్లో భక్తులకు సమర్పించే శ్రీవారి లడ్డు మరియు ఇతర పవిత్ర ప్రసాదాల తయారీలో ప్రధాన పదార్థంగా ఉపయోగించబడుతుంది. మతపరమైన మనోభావాలు మరియు టీటీడీ చేపట్టే భారీ స్థాయి కొనుగోళ్ల కారణంగా ఈ అంశం గణనీయమైన ప్రజా ప్రాముఖ్యతని సంతరించుకుంది. అధ్యక్ష, ఫిర్యాదు మూలం, దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషను, దీనికి మెజర్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్ మరియు ఇతర అనుబంధ సంస్థలు టీటీడీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశాయని ఆరోపిస్తూ టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ శ్రీ పి మురళీకృష్ణ 25/9/24 సమర్పించిన లిఖితపూర్వక ఫిర్యాదుతో ఈ కేసు ప్రారంభమైంది అధ్యక్ష. గుంటూరు ఛానల్ ఆధునీకరణపై శాసనమండలిలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రశ్నలు లేవనెత్తారు. గుంటూరు ఛానల్ సంబంధిత కట్టలు దెబ్బతిన్నాయని తెలిపారు. మంగళగిరి పట్టణం నుంచి మురుగు నీరంతా ఈ ఛానల్లో కలుస్తోందని చెప్పారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. గుంటూరు ఛానల్ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఆయన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హనుమంతరావు కోరారు. ఈ ప్రశ్నకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ గుంటూరు ఛానల్ ఆధునీకరణకు 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించామని తెలిపారు. ఈ అంచనాల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 370 కోట్ల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే 2021లో ఆ నిధులను రద్దు చేస్తూ కొత్త అంచనాలు రూపొందించాలని నిర్ణయించినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 369 కోట్లతో పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఛానల్ పొడిగింపుకు 285 కోట్లు విడుదల చేశామని మంత్రి నిమ్మల వెల్లడించారు. మంగళగిరిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు ఛానల్లో మురుగు కలవకుండా చూడాలని, దీనిపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని ఆలపాటి రాజా కోరారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ మొదటి దశ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈ గుంటూరు ఛానల్ అనేది మన కృష్ణ పశ్చిమ డెల్టాకు, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి మధ్య ఆయకట్టు ఉన్నటువంటి మధ్య మెట్ట ప్రాంతానికి సంబంధించి మరి 27,000 ఎకరాల సాగునీరుకు, అదేవిధంగా మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు 1 and 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 7 మండలాల్లో 33 గ్రామాలకి త్రాగునీరు అందించేటువంటి ఛానళ్ళు ఈ గుంటూరు ఛానల్. ఇది 600 క్యూసిక్ల సామర్థ్యంతో ఉన్నటువంటి ఛానళ్ళు. ఇది మన ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి కృష్ణానది నుండి ఈ గుంటూరు ఛానల్కి ఈ వాటర్ ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే ఈ యొక్క గుంటూరు ఛానల్ అనేది ఆ రోజు అంటే 1972లో అంటే దగ్గర 50 సంవత్సరాలు ఈ యొక్క ఛానల్ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి ఏవైతే కెనాల్ బండ్స్ కానీ, అదేవిధంగా ఆ యొక్క కెనాల్కి సంబంధించినటువంటి స్లోప్స్ కానీ, ఆ కెనాల్ బండ్స్ యొక్క టాప్ స్లోప్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే అక్కడ భారీ వర్షాలకు కానీ తుఫాన్లకు కానీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆఫ్టెక్ స్లూయిస్ కానీ, హెడ్ వాల్స్ కానీ, షట్టర్స్ కానీ, యూటీ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా 50 సంవత్సరాలు అవడం వల్ల ఇవి కూడా శిథిల వ్యవస్థకు చేరి ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజు 2014, 2019లో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ గుంటూరు ఛానల్ని ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో 0 నుంచి 47 కిలోమీటర్ వరకు ఉన్నటువంటి యొక్క గుంటూరు ఛానల్ని ఆ రోజు 378 కోట్ల రూపాయలు ఆ రోజు జీవో 338 ద్వారా 2015లో
మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది 2021లో ఆ రోజునటువంటి ఫైనాన్స్ శాఖ ఈ యొక్క పనుల్ని క్లోజ్ చేసుకుని మళ్ళీ కొత్త ప్రతిపాదనలతోటి బడ్జెట్ యొక్క చెక్ స్లిప్ తోటి రమ్మని చెప్పేసి ఆ రోజునటువంటి 2021లో దీన్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకంటే 2019, 2024 5 సంవత్సరాల్లో ఈ గుంటూరు ఛానల్ ఇంకా కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే దీని మీద దృష్టి పెట్టి ఏదైతే 625 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ చేసి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ పంపించాం. కాకపోతే ఆ యొక్క సైడ్ వాల్స్ మొత్తం కాకుండా ఎక్కడైతే అత్యవసర పనులు ఉన్నాయో ఆర్థిక పరిస్థితిలో అట్లకి ప్రయారిటీ ఇవ్వమని ఏదైతే యొక్క సెక్రటరీ అండ్ అడ్వైజర్ యొక్క రిమార్క్స్ ప్రకారం 369 కోట్లకు ఈరోజు మేము పరిపాలన ఆమోదం కోసం పంపించడం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏదైతే 0 నుంచి 47 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క అత్యవసరమైనటువంటి పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ గుంటూరు ఛానల్కి సంబంధించి 47 కిలోమీటరే కాదు, 47 నుంచి 72 కిలోమీటర్ వరకు కూడా 25 కిలోమీటర్ల ఎక్స్టెన్షన్ కూడా ఉంది అధ్యక్ష ఈ గుంటూరు ఛానల్. దానికి కూడా మేము 285 కోట్ల రూపాయలు ఆల్రెడీ నిధులు మంజూరు చేస్తాం, టెండర్లు పిలిచాం, ఏజెన్సీ వచ్చింది, పనులు కూడా ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి, ల్యాండ్ ఎక్వేషన్ చేస్తూ ఉన్నారు. అంటే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కింద వరకు నీళ్లు రావాలంటే ఖచ్చితంగా ఈ గుంటూరు ఛానల్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఇప్పుడు 600 క్యూసెక్కుల సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 300 మాత్రమే క్యూసెక్కులు ఉంది. ఇది 750 పెరగాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాధాన్యత ఇస్తూ పనులు చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆఖరిగా ఏదైతే మన మంగళగిరి మున్సిపాలిటీ 33 గ్రామాలు, అదేవిధంగా గుంటూరు కార్పొరేషన్ ఈ త్రాగునీరు కోసం ఏదైతే ఈ యొక్క మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా, అంటే ఈ క్వశ్చన్కి సంబంధం లేనటువంటి అయినప్పటికీ కూడా ఏదైతే గౌరవ సభ్యులు లేవనెత్తారు కాబట్టి ఏదైతే మంగళగిరి మున్సిపాలిటీలో మరి యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం నిధులు మంజూరు చేసి మొత్తం అండర్ గ్రౌండ్ నిర్మాణం చేసి అది ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి తద్వారా నీటిని ప్రక్షాళన చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడానికే ప్రథమ ప్రాధాన్యతగా నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీని కూడా చేపడుతున్నారని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.